అనకూడదండి. నిజంగా మహానుభావుడు ఎంత గొప్పగా మాట్లాడతాడో కౌసల్యతో. తండ్రి అంటే ఇంత గౌరవించాలా, తల్లి అంటే ఇంత గౌరవించాలా, గురువు అంటే ఇంత గౌరవమా, శాస్త్రం అంటే ఇంత గౌరవమా, ఇదా మనుష్యుడి జీవితం అంటే ఇలా ఉండాలా అనిపిస్తుంది రామాయణం చదివితే. అంత అద్భుతంగా మాట్లాడతాడు. తన వెంట వచ్చాడు కదా లక్ష్మణస్వామిని భరత శత్రుఘ్నుల్ని నింద చేసి లక్ష్మణుడు మాట్లాడితే అంగీకరించడు. ఒకసారి అరణ్యంలో పెద్ద సైన్యం కోలాహలం వినపడింది. చెట్టు మీదకి ఎక్కి చూడమన్నాడు. లక్ష్మణస్వామి చెట్టు మీదకి ఎక్కి చూసి అక్కడి నుంచి పెద్ద పెద్ద అరుపులు అరిచాడు. అన్నయ్య వదిన్ని గుహలోకి తీసుకెళ్ళిపోయి లోపల పెట్టేసేయి, అగ్నులు చల్లార్చేసేయి, ధనస్సుల పట్ల పోవిదార వృక్షం కనబడుతోంది, జగత మహారాజు గారి యొక్క శత్రుంజయం అన్న ఏనుగు కనబడుతోంది, భరతుడు వచ్చేస్తున్నాడు అన్నయ్య, శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను నన్ను చంపాలనుకుంటున్నాడు, బాణ పరంపరలు విడిచిపెట్టి భరతుడిని చంపేసి శత్రుఘ్నుడిని చంపేసి నీకు పట్టాభిషేకం చేసేస్తాను, మన దరిద్రం ఇక్కడతో తీరిపోయింది అన్నయ్య, పద లే రా. రాముడు లేవలేదు, కిందే కూర్చుని అన్నాడు, నీకు రాజ్యం మీదంత కుతూహలం ఉంటే కిందకి దిగిరా, భరతుడికి చెప్పి నీకు పట్టాభిషేకం చేస్తాను. లక్ష్మణస్వామి కిందకి దిగి వచ్చి చేతులు కట్టుకుని ఇలా నించున్నాడు. ఎంత గొప్పగా మాట్లాడతాడో, నిజంగా మాట ఇలా ఉండాలా అనిపిస్తుంది.